నమస్కారం. ఈరోజు వార్తలో ముందుగా ఈనాడు. వేల ఏళ్ళు నిలిచేలా గద్దెల అభివృద్ధి, రాతితో సమ్మక్క సారలమ్మ ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రణాళికలు. మేడారం సభలో సీఎం రేవంత్ రెడ్డి నమూనాను ఆవిష్కరించిన సీఎం. వనదేవతల గద్దెల ప్రాంగణంలో 68 కిలోల నిలువెత్తు బంగారం సమర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు కొండ సురేఖ, సీతక్క. మేడారం అభివృద్ధి కేవలం బాధ్యత కాదు, భావోద్వేగంతో కూడిన అంశము. 18 ఏళ్ళుగా సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్న తెలంగాణకు పుట్టిన శ్రీలను వదిలించేందుకు 23 ఫిబ్రవరిలో ఇక్కడి నుంచి ప్రదార్థం మొదలుపెట్టారు. నాడు గద్దెల వద్ద నడుమిల్లి దొరపాలను ప్రజాపాలన తెస్తానని చెప్పారు. సంకల్ప బలంతో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. ఇప్పుడు మీ కళ్ళ ముందున్న పేద ప్రభుత్వం ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బంగాళవారం ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారంపేటలో భాగంగా ఆయన తొలుత వనదేవత గద్దెలను దర్శించుకొని నిలువెత్తు బంగారం సమర్పించారు. భక్తితో విరాళం, తృప్తితో ప్రణామం. శ్రీవారి సన్నిధి దాతలకు ఎన్నో సౌకర్యాలు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న మోహన్ లాల్ అవార్డులు స్వీకరించిన పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రదానోత్సవం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకరిస్తున్న మలయాళ నటుడు మోహన్ లాల్. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో మంగళవారం 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. విజయోత్సవాలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రతిష్టాత్మకంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. చిత్రానికి షారుఖ్, వాల్ద్ పైల్, విక్రమ్ దాస్ ఉత్తమ నటుడిగా రాణి ముఖర్జీ పురస్కారం స్వీకరించారు. ఒక్కో ప్రభుత్వకి 1.25 కోట్ల ప్రమాద బీమా శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ వర్తం. బ్యాంకులతో రాష్ట్ర ఆర్థిక శాఖ చర్చలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో రూపాయలు 1.25 కోట్ల నుంచి 1.50 కోట్ల వరకు ప్రమాద బీమా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో అంతర్గత చర్చలు జరుపుతుంది. బ్యాంకుల శాలరీ అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ దేశంలోని అత్యంత స్థాయిలో ప్రమాద ఆరోగ్య బీమా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తుంది. వాహన రిజిస్ట్రేషన్లు దాఖలు చేసి తగ్గింపు కొనుగోలు జోరు. దానదంలో వాహన కొనుగోలు సందర్భంగా మాటలే చేతల్లో అద్భుత సమర్థమని సరిగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితిపై ట్రంప్ ఆగ్రహం. ప్రపంచ నేతల సమక్షంలో విమర్శ. భారత్ పాక్ 7 యుద్ధాలను ఆపమని మళ్ళీ వ్యాఖ్య. రష్యా దానికి భారత్ చైనాలను ఎదుగుతామని విమర్శ. నాటోది అది తీరని ధ్వజం. పేదలకు వైద్య విద్య మా లక్ష్యం. జగన్ ప్రభుత్వం చెప్పడం కంటే పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు.